వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సత్యసాయి జిల్లాలో మైనర్ బాలికపై దాదాపు 2 సంవత్సరాలుగా దాడి జరుగుతుంది. అలాగే ఇంటర్ చదివిన విద్యార్థిని, బట్ ఈ 3 years నుంచి ఐ థింక్ ఇంట్లో ఉన్నట్టుంది. అందరూ అన్నట్టు ఇంటర్ విద్యార్థినిపై జరగలేదు. ఇంటర్ చదివింది, ఇప్పుడు 20 years తనకి. సో ఒకరితో పరిచయం ఏర్పడటం వల్ల ఏంటంటే అతను పెళ్లి చేసుకుంటాడని, అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్లి చేసుకుంటాడని నమ్మించి ఉంటాడు. పాప అమ్మాయి కూడా హోప్స్ పెట్టుకొని ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోమని అడిగేసరికి మరి అతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది, నేను ఇద్దరిని పోషించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి బలవంత పెడుతుంది కాబట్టి ఏదో విధంగా వదిలించుకోవాలని అంతా ప్లాన్ చేశారు. దీంట్లో ఏంటంటే మేము చెప్పొచ్చేది, ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం ఇలాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి. పేరెంట్స్ ఎప్పుడు మన శత్రువులు కాదు, మన మంచే కోరుకుంటారు. మనం బాగుండాలి, మనం మంచిగా ఉండాలని చెప్పుకుంటారు. మనం ఇలా ఫ్రెండ్షిప్స్ పెంచుకొని ఇలా మన జీవితాలు మనం నాశనం చేసుకోవటం ఎంత మాత్రం సరికాదు. తను వెళ్ళిపోతుంది ఈ లోకంలో నుంచి ఇలాంటి వాటి వల్ల. కానీ ఆ పేరెంట్స్ ఇంకా జీవితాంతా అమ్మాయిని మర్చిపోలేక ఎంత బాధ అనుభవిస్తారో ప్రతి ఒక్కళ్ళు, ఆడపిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ముందు ఆలోచించాలి. మీరు మద్యం మత్తు కానివ్వండి, లేకపోతే గంజాయి మత్తులో కానివ్వండి, ముందు టార్గెట్ అయ్యేది ఆడపిల్లలే. ఎస్పెషలీ కొంచెం ఒక ఆర్థికంగా చిన్న కుటుంబాలు అయితే, లేకపోతే పేరెంట్స్ ఒంటరి ఉన్న వాళ్ళైతే ఎక్కువగా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి సో ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు. దాని మీద కూడా మేము రిపోర్ట్ తెప్పించుకున్నాం. యాక్చువల్లీ 3వ తారీఖు అమ్మాయి నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 4 పొద్దునే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం. కంప్లైంట్లో స్పెసిఫిక్గా బాలు అనే వ్యక్తిని వాళ్ళు తన మీద అనుమానం ఉందని చెప్పి పోలీసులు చెప్పారు. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ ఐ థింక్ 4th ఫైల్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మాకు ఇచ్చారు. కాకపోతే వాళ్ళు బాలు అని చెప్పటం వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా ఆ అబ్బాయి మీద ఉంచారు. ఇక్కడ అసలు అక్యూజ్డ్ వేరు. సో వాళ్ళు పేరెంట్స్ అనుమానించి బాలు అనే అతని గురించి చెప్తామంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో జరిగింది. అలాగే 3 రోజుల తర్వాత ఒక శవం కనపడిందని చెప్పటం. అక్కడ కూడా కొంచెం ఏంటంటే మీరందరూ చూసే ఉంటారు, ఒక సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ అని సస్పెండ్ చేశారు. మేము అడిగాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదా, ఎందుకు సస్పెండ్ చేశారంటే ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో బాలు అనే అతని మీద అతన్ని ఇన్వెస్టిగేషన్ ఫాలో అప్ చేశారు. కానీ ఏదైతే బాడీ దొరికిందో దాన్ని ప్రాపర్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా పై అధికారులు ఇవ్వలేదు. ఏదో పెట్రోల్ పోసి తాళ్ళు పెట్టేశారు. ఇదంతా కూడా న్యూస్లో వచ్చినట్టుంది. యాక్చువల్లీ జరిగింది అది కాదు. ఆ అమ్మాయి నాకు తెలిసి 3rd వెళ్ళిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 7th దొరికింది. పోస్ట్ మార్టం చేశాక 3-4 days అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగంటే, అప్రాక్సిమేట్లీ 4th or 5th అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగి ఆ అమ్మాయిని అలా అంటే నేచర్ బయటే అలా వదిలేసి ఉండు కాబట్టి ఆ సన్నుకు కానివ్వండి, లేకపోతే పురుగులకు కానీ ఆ బ్లడ్ బయటకు వచ్చి కాటం వల్ల చాలా క్రూరంగా అతను అమ్మాయిని రాయితో కొట్టడం కానివ్వండి, బాటిల్ అంటే చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ చాలా ఇదిగా చేశాడు. సో హెడ్ ఇంజరీ అయ్యి ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చి అది ఓవర్ 3-4 days అంటే అది కలర్ మారుతూ ఉంటుంది కదా, అంతా నల్లగా అయిపోయి సో కరెక్ట్గా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూడకుండా ఏదో ఇలా చేసేసని ఇవ్వటం వల్ల ఆ రిపోర్ట్ వల్ల ఐ థింక్ ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పోస్ట్ డెత్ సరిగ్గా బయటికి వెళ్ళలేదని. సో బట్ పోలీసుల ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ 4th రిజిస్టర్ చేశారు. వెంటనే అక్యూజ్డ్ని కూడా వాళ్ళు ఇది తీసుకొని కేసు ఆల్రెడీ రిమాండ్కి పంపించారు. సత్యసాయి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ అది అంటే తను ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి అనంతపూర్ హాస్పిటల్లో ఉంది కాబట్టి సో ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. తంది అంటే ఆడపిల్లలు ఇందాక అనుకున్నాం కదా, ఆర్థికంగా తక్కువగా ఉన్నా లేకపోతే అమ్మ ఒంటరిదైనా కూడా మెయిన్ అలాంటి పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సత్యసాయి జిల్లాలో ఏదైతే మైనర్ తన మీద జరిగిందో దాదాపు 2 years నుంచి ఫస్ట్ ఒక్కడు లొంగ తీసుకుంటూ ఉన్నాడు. తర్వాత వన్స్ ఆ వీడియో ఏదైతే బయటకు వెళ్ళిందో ఇంకా వరుసగా అతని ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని టార్గెట్ చేయటం, నువ్వేమన్నా బయటికి చెప్తే ఈ వీడియోస్ అన్నీ బయట పెడతాం అంటంతో దాదాపు ఆల్మోస్ట్ 15 members. ఇమాజిన్ ఆ అమ్మాయి ఎంత మెంటల్ ట్రామా అనుభవించిందో 2 years నుంచి. ఆ అమ్మాయి తల్లికి చెప్పుకోలేదు,
బయటికి చెప్పాలంటే భయం, ఏమవుతుందో అని, ఆ వీడియో సర్క్యులేట్ చేస్తారేమోనని. సో ఇదంతా జరుగుతుంటే తల్లికి ఎందుకో 2 years తర్వాత అనుమానం వచ్చి, అంటే బాడీలో చేంజెస్ వస్తాయి కదండి, ఎందుకు అనుమానం చేస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిస్తే దాన్ని మనం అప్పుడు ఆ విషయం ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి తెలిసి ఆ తల్లి కూతుర్ని బంధించి ఒక రూమ్లో లాక్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో అది అలా బయటకు వచ్చిందనమాట. ఆ విషయం బయటికి రావటంతో ఈ అక్యూజ్డ్ ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని కొంతమంది ఏంటంటే వాళ్ళని కాపాడాలనుకుంటారు. సో అలా ఫస్ట్ ఏదైతే 15 అక్యూజ్డ్ ఉన్నారో దాంట్లో ఇప్పుడు కొత్తగా నిన్న ప్రకారం ఆల్మోస్ట్ ఇంకో 3 చేర్చారు. ఈ 3 హార్బరర్స్ అనమాట. అంటే క్రైమ్ జరిగిందని సపోర్ట్ చేస్తూ వాళ్ళకేమి శిక్ష పడకుండా ఏదో అది చేయాలని చూసిన వాళ్ళు. సో ప్రస్తుతానికి ఆల్రెడీ 16 members రిమాండ్కి వెళ్ళారు. ఇంకా 2 మిస్సింగ్. వాళ్ళ కోసం అయితే పోలీసులు వెతుకుతున్నారు. సో ఇంకా ముందు ఎంక్వైరీలో, బికాస్ 2 yearsలో ఇంత పెద్ద లాంగ్ టైం కాబట్టి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో కూడా డే బై డే ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది అనమాట. ఆడపిల్లల్లో భయం పోవాలండి. మనకి స్టేట్ వైడ్ అంతా కూడా ఒకే టోల్ ఫ్రీ నంబర్ ఉంది 181 అని. అది వన్ స్టాప్, ఎక్కడ ఏది ఇష్యూ ఉన్నా ఆడపిల్లలు ధైర్యంగా ఆ నంబర్కి చేస్తే వెంటనే మీ దగ్గరికి వచ్చి దానికి సంబంధించిన వన్ స్టాప్ సెంటర్స్ ప్రతి జిల్లాల్లో ఉంటాయి. వీళ్ళు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా మీ వెంటనే స్క్రోలింగ్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి వన్ స్టాప్ సెంటర్స్లో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళ దగ్గరికి తీసుకొని ఇనీషియల్గా వాళ్ళ దగ్గర ఉంచుకోవటం, తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయటం, అవసరం అయితే ఆ అమ్మాయికి థ్రెట్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటం, లేకపోతే హోమ్స్కి పంపించటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ అవేర్నెస్ అనేది ముందు ఆడపిల్లలకి తెలియాలి. ఆల్రెడీ ఫస్ట్ ఏదైతే అన్నారో అందరం చూసాం. ఐ థింక్ జర్నలిస్ట్స్, మీడియా పర్సన్స్గా మీరు చాలామంది దాన్ని బాధపడ్డారు, వ్యతిరేకించారు, తప్పు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఒక జర్నలిస్టు ఆర్ ఎనలిస్ట్ పేరుతో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూడండి, ఒక పోలీస్ ఒక 1% తప్పు చేసినా హోల్ డిపార్ట్మెంట్ మీదకి వస్తుంది. సో ఇలాంటి ఒక జర్నలిస్ట్ మాట్లాడినా అందరి మీదకే వచ్చేస్తుంది. అండ్ మీరందరు బయటకు వచ్చి అందరూ మీరు ఏ ప్రాంతం అక్కడ వాళ్ళు కాదు, బట్ ఓవరాల్ స్టేట్ అంతా యాజ్ జర్నలిస్ట్ కూడా అందరూ రెస్పాండ్ అయ్యారు. అది చాలా తప్పండి. ఏ ఫ్యాక్ట్స్ లేకుండా మనం ఒకటి చెప్పకూడదు. ఏదో ఒక ఆర్టికల్ వచ్చిందని చెప్పి దాని మీద బేస్ చేసుకొని ఏ ఫ్యాక్ట్స్ లేకుండా ఆ తర్వాత మేము ఫ్యాక్ట్స్ చూపించి కూడా మాట్లాడాం. అయినా బాధాకరం ఏంటంటే ఇప్పటికీ ఆ మాట అన్నతను 2 days బ్యాక్ వీడియో రిలీజ్ చేసి ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నాడు. మీరందరూ చూసారా లేదో, సమర్థించుకోవాలని చూశాడు. అంటే సో నెక్స్ట్ ఓకే, ఒక మీడియా మీద మనం సుమోటోగా తీసుకున్నాం, నేషనల్ కమిషన్ విమెన్కి రాసాం. వాళ్ళు కూడా దానికి గురించి స్పందించి డీజీపీకి కూడా లెటర్ రాసి మాకు 3 daysలో ఏం చేశారు అని చెప్పి యాక్షన్ చెప్పారు. అది జరిగిన ఒక రోజుకే మళ్ళీ మీడియాలోకి వచ్చి ఏమన్నా ఉండొచ్చండి, పార్టీ రిలేటెడ్గా ఒక ప్రాంతం మీద ద్వేషం ఏదో ఉండొచ్చు, అన్నెసెసరీగా మహిళల్ని ఎందుకు లాగుతారు అంటున్నా. ఎవరికి ఏం ఇబ్బంది వచ్చినా, ఇంకో పార్టీ మీద నెగ్గలేకపోయినా, ఇంకోళ్ళ మీద ఏదైనా మనం ఆధారాలు లేక ఏమి చేయలేకపోయినా ఆడవాళ్ళని తీసుకురావటం అనేది చాలా కామన్ అయిపోయింది. ఆ సంస్కృతి అయితే మారాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి. మీరు ఇప్పుడు అన్నారు ఒక వర్డ్, దానికి నాకు మీనింగ్ తెలీదు, కానీ తర్వాత అన్నారమ్మ అది దానికంటే చాలా పెద్ద మాట, చాలా భయంకరమైన మాట, 50 రెట్లు 100 రెట్లు ఎక్కువ మాట అని. సో మళ్ళీ మేము సుమోటోగా తీసుకొని దానికి ఏదైతే మా విమెన్ కమిషన్ ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకారం ఆ కన్సర్న్ పర్సన్కి సమన్స్ పంపించాము. సమన్స్ పంపించే అధికారం ఉంది. సో మా దగ్గరికి వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం, ఎందుకు అన్నారు ఇలా. సమన్స్ పంపించాం, ఈరోజు వెళ్తుంది యాక్చువల్గా. సో దాన్ని బట్టి మా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారండి వాళ్ళ అమ్మాల్ని, ఏంటండి ఆ మీనింగ్, ఎందుకమ్మా వాళ్ళు అన్నారు, ఏంటి ఆ మీనింగ్ అని. ఏం చెప్తారండి వాళ్ళు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.